హల్లెలూయా. విశ్వాసం అంటే ఈ రోజుకి కావాల్సిన ఆశీర్వాదం, ఈ రోజుకి కావాల్సిన దీవెన, ఈ రోజుకి కావాల్సినటువంటి విషయాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, ఏ నాటి ఆహారం ఆ నాటికి దేవుడు మంచి ఇస్తూ ఉన్నాడు. పక్షులు, పిచ్చుకలు చూడండి, అవి విత్తము, కోయము, పొట్లలో ధాన్యము సమకూర్చుకోవడం. అయినను పరలోకమందున్న నా తండ్రి వాటికి విస్తారమైనటువంటి ధాన్యము, విస్తారమైనటువంటి ఆహారాన్ని ఆకాశ పక్షులకి, పిచ్చుకలకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యు డోంట్ వెయిట్ ఎనీమోర్. మీరు విశ్వాసమందు మరి నిరీక్షించడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని యాక్షన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. విశ్వసించడం చిన్నప్పటి నుంచి మనం నిరీక్షిస్తూ వెళ్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ప్రభా నీ యందు నేను నిరీక్షిస్తున్నాను ప్రభా, నీ యందు నేను నిరీక్షిస్తున్నాను ప్రభా. ఒకరోజు జరుగుతుందని ఒకరోజు కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు, కానీ ఈ రోజు కొరకు నువ్వు విశ్వసిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. Are you having faith today to receive the spiritual blessings that are in store for us? ఈ రోజు నీవు నీ కొరకు ఆల్రెడీ ధాన్యమును, ధనమును, ఐశ్వర్యమును కొట్లలో, పరలోకపు కొట్లలో
అంటే ఆత్మీయ లోకంలో, ఆత్మీయ రంగులో ఉంచినటువంటి దేవుడు ఈ రోజు నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆమేన్. ఇప్పుడు ఒక టైం అనేది లేదు. నిరీక్షణ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండదు. నిరీక్షణ చూస్తూ ఎదురు చూస్తూ నిరీక్షణ అనేటువంటి మరి ఆ బాటలో వెళ్ళిపోతా ఉంటుంది కొంతమంది. ఆ నిరీక్షణ అనేది మనము దేవుని యందు నిరీక్షించడం మంచిదే, కానీ విశ్వసించుట అంతకంటే 100 రెట్లు గొప్పది. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను ఆయన యందు విశ్వసించినట్లయితే విశ్వాసం అనేది క్రియారూపకంగా చూస్తుంది. ఆమేన్. విశ్వాసం అనేది పదార్థం రూపంలో చూస్తుంది. ఆమేన్. విశ్వాసం అనేది ఒక వస్తువు రూపంలో చూస్తుంది. ఆమేన్. నేను అనుకున్నా నా జీవితంలో ఇక చాలరా, నాకు పెళ్లి చేసి